ఒక యాక్టివిటీతో మన ముందుకు వస్తుంది. సదరండి అయి కొద్దిగా. ఆ తర్వాత తేజశ్రీ సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. యేసయ్య బైబిల్లో మనకు ఎన్నో విషయాలు నేర్పించుతాడు. దాంట్లో క్షమించడం అనే లెసన్ మీద ఒక యాక్టివిటీ నేర్చుకుందాం. క్షమించడం గురించి యేసయ్య మనతో ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలని యేసయ్య చెప్తున్నాడు. అదే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలని పౌలు చెప్తున్నాడు. యాక్టివిటీ చేద్దాం. ఈ కెమికల్ ఏసైకి సాదృశ్యంగా ఉంది. ఈ చిన్న థర్మోకోల్ షీట్ మన యొక్క పాపాలకి సాదృశ్యంగా ఉంది, చిన్న చిన్న పాపాలకి. ఎగ్జాంపుల్ కోపం, అసూయ, ద్వేషానికి సాదృశ్యంగా ఉంది. ఈ పెద్ద థర్మోకోల్ షీట్ మన యొక్క పెద్ద పెద్ద పాపాలకి సాదృశ్యంగా ఉంది. ఎగ్జాంపుల్ నరహత్య, వ్యభిచారం, వ్యసనాలకి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని క్షమించమని అడుగుతారో యేసయ్య వాళ్ళని ఖచ్చితంగా క్షమించుతాడు. యేసయ్య మన పాపాలను తీసివేస్తున్నాడు. యేసయ్య మనల్ని క్షమించే దేవుడు. చూసారా, కరిగిపోతుంది అంటే యేసయ్య మనల్ని క్షమించుతున్నాడు, అలాగే కనబడకుండా చేస్తున్నాడు. మీరు అనుకుంటారు కదా, దేవుడు చిన్న చిన్న పాపాలు క్షమించుతారు, పెద్ద పెద్ద పాపాలను క్షమించాడని. దేవుడు మీరు ప్రార్థన చేస్తే పెద్ద పెద్ద పాపాలను కూడా క్షమించుతాడు. మనం పెద్ద పాపాలు అంటే దేనికి సాదృశ్యం అనుకున్నాము? నరహత్య, వ్యభిచారంకి సాదృశ్యం అనుకున్నాం కదా. ఇప్పుడు యేసయ్య మన పాపాలను కూడా తీసివేస్తాడు. చూసారా, కరిగిపోతుంది. యేసయ్య మనల్ని క్షమించుతున్నాడు. ఆయన క్షమించే దేవుడు. అయితే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. థ్యాంక్ యూ.